గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు నేరడిమెట్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత 3 నెలల నుంచి వికలాంగుల పింఛన్లు 4,000 నుంచి 6,000 రూపాయలు, అది నుంచి 4,000 రూపాయలు. అదే విధంగా గత 6-7 సంవత్సరాల నుంచి పింఛన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలని, అదే విధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 5% జీవో ప్రకారం ఇండ్లు మంజూరు చేయాలి. అదే విధంగా అంత్యోదయ కార్డు కింద 35 కిలోల బియ్యము మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యం నేతృత్వంలో ఈ రోజు నేరడిమెట్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాకముందు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పింఛన్ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచామని, అదే విధంగా వికలాంగుల పింఛన్ 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా కూడా ఒక హామీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. మరి అటు ప్రతిపక్షాలు కూడా మీరు హామీ ఇచ్చారు, ఎందుకు వీళ్ళకు పింఛన్లు అమలు చేస్తారని అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఎం పార్టీలు కూడా అడగపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో మీకు ప్రభుత్వానికి ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో రేపు తరలి వచ్చి నువ్వు స్పందించకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాము, సెక్రటేరియట్ను ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రోజు నేరడిమెట్ ఎంఆర్ఓ కార్యాలయం కూడా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేయుత పింఛన్దారుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఒక హామీని విస్మరించడంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు. అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోని అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని, అదే విధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ హామీ పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జానపదంగా బాధాకరంగా ఉంది. మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు, హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా జానపదంగా ఉంది. మరి వీళ్ళ పక్షాన ఈ రోజు ఏ కుల నాయకుడు కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ పోరాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు. అది పోరాడుతున్నారంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారే. ఆనాడు 200 రూపాయలు ఉన్న పింఛన్ ఈ రోజు 4,000 రూపాయలు చేసుకున్నాము. మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే సమయం తొందరలోనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.